తెలుసు, డాక్టర్ ఈదూరు సుధాకర్. అయితే ఇప్పటిదాకా నేను తెలిసినోడిని ఏ షుగర్ డాక్టర్ గానో అని మీ అందరూ తెలుసు. కానీ ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడుతున్న విషయం మీ అందరికీ చెప్పడానికే ఈ ప్రెస్ మీట్ మీ అందరిని కలవడం జరుగుతుంది. ముఖ్యంగా ఓటరైన అజెండా అంటే మనకు 72 సంవత్సరాలు అయింది స్వతంత్రం వచ్చి. 72 సంవత్సరాలలో ఇప్పటిదాకా ఓటంటే ఏందో తెలియనటువంటి, ఓటంటే డబ్బులు ఇస్తానటువంటి భ్రమలో ఉన్నటువంటి పల్లెటూరు జనం ఇంకా 60% మంది ఉన్నారు. వాళ్ళకి ఎవరికి ఓటేయాలా? డబ్బులు ఇస్తే ఓటేయాలంటే భ్రమలో ఉన్నారు. ముందుకు డబ్బులు ఇవ్వాలా? డబ్బులు ఎక్కడయ్యి? వాళ్ళ జోబుల్లోయా? కాదు. ఎక్కడి నుంచి వస్తాయి? మన అభివృద్ధి కోసంగా ప్రభుత్వం మనం కట్టేటువంటి ట్యాక్స్లని వల్ల మనం కట్టడం వల్ల మనకి ఇవ్వడం వల్ల ఆ డబ్బులన్నీ కూడా మనకు రావడం వల్ల వాటిని మనకు భిక్ష వేస్తున్నారు, మనం బానిసలు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన రాష్ట్ర జనాభా 5 కోట్లు మాత్రమే. మన రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్లు. ఎక్కడికి పోతాయి, ఏమవుతాయి చెప్పని అడిగేవాళ్ళు లేకపోవడం వల్ల ఇవన్నీ కూడా పంజారా పెట్టినట్టు ప్రతి ఓటర్కి డబ్బులు ఎదచూపి, ఒక డబ్బే కాదు, ముక్కు పుడకలు, కమ్మలు, కుంకుమ బరీలు, పట్టు చీరలు, 1 కాదు 2 కాదు, ఇవన్నీ తాయిలాలు ఎవరి పనులు అడిగారు మన వాళ్ళని? ఎవరు అడగల. అడగపోయినా కూడా అన్ని తీస్తున్నారు మనల్ని భ్రమ పెట్టడానికి, భయపెట్టడానికి. అవి ఇస్తున్నామని ఎక్కడ చూసాం బొమ్మ పెట్టి దాని మీద ప్రమాణం చేయడానికి, ఇవన్నీ ప్రమాణం చేయటం వల్ల. కానీ ఓటర్లు తెలివి వెళ్ళిపోయారు. గుర్తుపెట్టుకోవాలి. ఓటర్లందరూ నా విజ్ఞప్తి ఏంటంటే నేను పోయినా డబ్బులు తీసుకుంటున్నారు, ఇంకొకరు వచ్చి డబ్బులు తీసుకుంటారు, ఇంకో డబ్బులు తీసుకుంటారు. వాళ్ళు ఓటు ఎవరికి వేస్తున్నారు? వాళ్ళకి నచ్చిన వాళ్ళకి వేస్తున్నారు. ఈ 70 సంవత్సరాల దాంట్లో ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఒక్కరు డబ్బులు తీసుకుంటున్నారు. తీసుకోమని చెప్తున్నాను నేను ఒక సొంత పెద్దగా. కానీ ఓటు ఎవరికి ఇవ్వాలా? మీకు నచ్చిన వాళ్ళకి, మీకు అందుబాటులో ఉండే ఓటు ఇవ్వండి. ఒకవేళ నచ్చలేదు ఎవరికి వేయాలా? కింద నోటా ఓటు మీకోసమే ఉంది. నోట అంటే నన్నవతి అవ్వవు, పైన ఉండే వాళ్ళు ఎవరో మాకు నచ్చలేదు కనుక నేను నా నిరసన ఓటుని ఈ కింద నోటా ఓటుకి వేస్తున్నాను అని చెప్పి నోటా నొక్కండి. నోటా కౌంటబుల్ సెషన్ యాక్ట్, సెషన్ గారు ఎలక్షన్ కమిషన్గా ఉండేటప్పుడు ఆయన పెట్టింది. 25% కానీ ఓట్లు కానీ ఆ పోలింగ్ బూత్కు పడితే నోటాకి దాన్ని క్యాన్సిల్ చేస్తారు, ఆ ఎలక్షన్ క్యాన్సిల్ చేస్తారు. మళ్ళీ అదే అభ్యర్థుల్ని మళ్ళీ 3 నెలల తర్వాత పెట్టాలనుకుంటే ఆ అభ్యర్థులు అనర్హులు. ఇప్పటికే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి అభ్యర్థులు వాళ్ళు కానీ క్యాన్సిల్ చేస్తే మళ్ళీ అభ్యర్థులు కొత్త వాళ్ళు పెట్టాలంటే వాళ్ళు డబ్బులు అనేది తెచ్చిస్తారు. ఇక్కడ ఉండేటువంటి పవర్ఫుల్ ఒక వజ్రాయుధం లాంటి ఏంటంటే ఓటు ఇక్కడ జనం చేతిలో ఉంది. జనాన్ని ఎడ్యుకేట్ చేయడానికి ప్రధానమైనది. నా యొక్క ఉద్దేశం అంతా కూడా ఓటు ఎడ్యుకేషన్. ఓటు అంటే ఏంది, ఎందుకు ఇవ్వాలా, ఎందుకు వేయాలా, వేసేటప్పుడు ఓటు తనలో నచ్చినోడికి వేయాలా, ఆ అభ్యర్థి కానీ నిజాయితీగా మనకు అందుబాటులో ఉంటే అప్పుడు మాత్రమే ఓటు వేయాలా, లేకపోతే నోటాకి ఓటు ఇవ్వని చెప్పని మీ అందరూ మనసారా కోరుకుంటున్నాను. ఈ స్వతంత్ర అభ్యర్థి మీకు ఇచ్చేటువంటి ఒక చిన్న వినపం ఏంటంటే ఓటు నిజాయితీగా ప్రతి ఒక్కరు వేయండి. మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం 123 నెల్లూరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.